టీటీడీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పోస్టుల్లో కింది స్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పలు విభాగాల్లో పని భారం పెరిగింది. ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలిస్తే ఏటా 475 కోట్ల మేర పనులు చేపడతారు. 2 నెలల క్రితం ఈ విభాగానికి చెందిన 5 అధికారులు పని భారం తట్టుకోలేక వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం SE1, SE2, SE3 పోస్టులకు సంబంధించి ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. గత 2 ఏళ్లలో అనేక పనులకు బోర్డు ఆమోదముద్ర వేసినా పలుచోట్ల పనులే ప్రారంభం కాలేదు. సీఎం చంద్రబాబు సూచనతో ఐటీ విభాగం కమాండ్ కంట్రోల్ ను బలోపేతం చేసినా భవిష్యత్తులో మరింత పటిష్టమైన వ్యవస్థను రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో డిప్యూటీ జీఎంగా ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ ఈఈకి ఈడీపీ మేనేజర్గా అదనపు బాధ్యతలిచ్చారు. ఏఈఓను కీలకమైన పోస్టింగ్లో నియమించారు. దీంతో పనులు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి పోస్టులోనూ పూర్తిస్థాయి అధికారి లేరు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్, దాస సాహిత్య ఇలా పలు ప్రాజెక్టులకు అధికారులు కరువయ్యారు. విద్యా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ. వీరిని రెగ్యులరైజ్ చేయాలని తీర్మానించినా అమలు చేయలేదు. ఇక మరికొంతమంది పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి లోటుపాట్లను సరిచేయకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా టీటీడీ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.